Here is an information in Telugu about Corona. Let's translate this into English and improve our English. First I'll read in Telugu. 17 దేశాలకి కరోనా సోకలేదు. కరోనా దెబ్బకు ప్రపంచంలో అనేక దేశాలు బాధపడుతున్నాయి. 17 దేశాలను మాత్రం ఈ మహమ్మారి దరిచేరలేదు. ఒక్క కేసు కూడా వీటిలో నమోదు కాలేదు. వీటిలో చాలా వరకు చిన్న దేశాలు కావడం, ఇక్కడికి పెద్దగా విదేశీ రాకపోకలు లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. ఆ దేశాలు ఇవి: కొమోరస్, కిరిబతి, లెసోతో, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, నౌరు, పలావు, సమావో, షాటమ్ అండ్ ప్రిన్సిపి, సోలమన్ ఐలాండ్స్, తజికిస్తాన్, టోంగా, తుర్కమెనిస్తాన్, తువాలు, ఏమెన్, నార్త్ కొరియా. కరోనా పుట్టిన చైనాతో సరిహద్దును పంచుకునే ఉత్తర కొరియాలో ఇంతవరకు కోవిడ్ కేసులు నమోదైనట్టు వార్తలు బయటికి రాలేదు. కిమ్ నియంతృత్వ పరిపాలనలో ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదని పాశ్చాత్య మీడియా ఆరోపిస్తోంది. కిరిబతి, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, నౌరు, పలావు, సోలమన్ ఐలాండ్స్, తువాలు, టోంగా, వనాటు దేశాలు ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో చిన్న చిన్న ద్వీపాలు. ఆయా దేశాలకు వెళ్ళడం కష్టం, ఖర్చుతో కూడిన వ్యవహారం. ఈ పరిస్థితి ప్రస్తుతం ఆ దేశాలకు కలిసి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేద్దాం. కరోనా దెబ్బకు ప్రపంచంలో అనేక దేశాలు బాధపడుతున్నాయి. 17 దేశాలను మాత్రం ఈ మహమ్మారి దరిచేరలేదు. Many countries in the world are feeling the blow of corona. Only 7 countries have not been affected by the epidemic. ఇక్కడ దెబ్బకు అంటే బ్లో అనొచ్చు. కరోనా దెబ్బకు బాధపడుతున్నాయి అంటే ఫీలింగ్ ద బ్లో ఆఫ్ కరోనా. బాధపడుతున్నాయి అనడానికి ఫీలింగ్. ఓన్లీ 17 countries have not been affected by the epidemic. మహమ్మారి అంటే ఎపిడెమిక్. దరిచేరలేదు అంటే నాట్ ఎఫెక్టెడ్ బై ద ఎపిడమిక్. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటే నాట్ ఏ సింగిల్ కేస్ వాస్ రిజిస్టర్డ్ ఇన్ దీస్. నమోదు కాలేదు అంటే నాట్ రిజిస్టర్డ్. వీటిలో చాలా వరకు చిన్న దేశాలు కావడం, ఇక్కడికి పెద్దగా విదేశీ రాకపోకలు లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. ప్రధాన కారణాలు అంటే మెయిన్ రీజన్స్ ఫర్ దీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ స్మాల్ కంట్రీస్ అండ్ ద ల్యాక్ ఆఫ్ లార్జ్ ఫారిన్ ట్రాఫిక్. ఇక్కడ రాకపోకలు అంటే ట్రాఫిక్, విదేశీ రాకపోకలు లేకపోవడం మీన్స్ ల్యాక్ ఆఫ్ లార్జ్ ఫారిన్ ట్రాఫిక్. ఇక్కడ రాకపోకలు అంటే ట్రాఫిక్ అనొచ్చు దానికి. ఫారిన్ ట్రాఫిక్, విదేశీ రాకపోకలు అంటే ఫారిన్ ట్రాఫిక్. ల్యాక్ ఆఫ్ అంటే లేకపోవడం. ఆ దేశాలు ఇవి: కామరూప్, కిరిబతి, లెపోతే, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, నౌరు, పలావు, సమోవా, షాటోమ్ అండ్ ప్రిన్సిపి, సోలమన్ ఐలాండ్స్, తజికిస్తాన్, టోంగా, తుర్కమెనిస్తాన్, తువాలు, వనాటు, ఏమెన్, ఉత్తర కొరియా. కరోనా పుట్టిన చైనాతో సరిహద్దును పంచుకునే ఉత్తర కొరియాలో ఇంతవరకు కోవిడ్ కేసులు నమోదైనట్టు వార్తలు బయటికి రాలేదు. దేర్ హ్యావ్ బీన్ నో రిపోర్ట్స్ ఆఫ్ కోవిడ్ కేసెస్ రిపోర్టెడ్ సో ఫార్ ఇన్ నార్త్ కొరియా విచ్ షేర్స్ ఎ బోర్డర్ విత్ కరోనా బోర్న్ చైనా. కిమ్ నియంతృత్వ పాలనలో ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదని పాశ్చాత్య మీడియా ఆరోపిస్తోంది. ద వెస్టర్న్ మీడియా accuses that there is no chance to know what is going on in Kim's dictatorship. ఇక్కడ కిమ్ నియంతృత్వ పాలన అంటే కిమ్స్ డిక్టేటర్షిప్. పాశ్చాత్య మీడియా అంటే వెస్టర్న్ మీడియా. ఆరోపిస్తోంది అంటే అక్యూజింగ్. ఇక్కడ సెంటెన్స్ బట్టి అక్యూజెస్ అని రాయబడింది. ఓకే, నెక్స్ట్. కిరిబతి, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, నౌరు, పలావు, సోలమన్ ఐలాండ్స్, తువాలు, టోంగా, వనాటు దేశాలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చిన్న చిన్న ద్వీపాలు.
Kiribati, Marshall Islands, Micronesia, Nauru, Palau, Solomon Islands, Tuvalu, Tonga and Vanuatu are small islands in the Asia Pacific region. ఇక్కడ ఐలాండ్స్, ద్వీపాలు అంటే ఐలాండ్స్, రీజన్ అంటే ప్రాంతము, ఏషియా పసిఫిక్ రీజన్ అంటే ఏషియా పసిఫిక్ ప్రాంతము. ఆయా దేశాలకు వెళ్ళడం కష్టం, ఖర్చుతో కూడిన వ్యవహారం. గోయింగ్ టు దోస్ కంట్రీస్ ఈజ్ డిఫికల్ట్, ఇట్ ఈస్ కాస్ట్లీ అఫేర్. ఖర్చుతో కూడిన వ్యవహారం అంటే కాస్ట్లీ అఫేర్. ఈ పరిస్థితి ప్రస్తుతం వాటికి కలిసి వచ్చింది. దిస్ సిచ్యుయేషన్ హ్యాస్ కమ్ టుగెదర్ ఫర్ దెమ్ రైట్ నౌ. కలిసి వచ్చింది అంటే కమ్ టుగెదర్ అన్నమాట. ఏదైనా అన్నీ అనుకూలంగా మనకుంటే అన్నీ కలిసి వచ్చాయి అంటాం కదా, అలా కమ్ టుగెదర్ అనొచ్చు. ఇక్కడ వాటికి అంటే ఆ దేశాలకి, ఫర్ దెమ్ అంటే ఫర్ దోస్ కంట్రీస్ అన్నమాట. మీనింగ్స్ న్యూ వర్డ్స్. అఫెక్ట్ ప్రభావితం, ల్యాక్ ఆఫ్ కొరతగా ఉన్నందువలన, సో ఫార్ ఇంతవరకు, కమ్ టుగెదర్ కలిసి రావడం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫర్ దీస్ వర్డ్స్. సడన్ డిమైజ్ ఆఫ్ హిస్ ఫాదర్ ఎఫెక్టెడ్ హిస్ స్టడీస్ ఎ లాట్. అతని తండ్రి ఆకస్మిక మరణం అతని విద్యను చాలా ప్రభావితం చేసింది. దీస్ హెవీ రెయిన్స్ మే ఎఫెక్ట్ ద క్రాప్స్. ఈ భారీ వర్షాలు పంటలను ప్రభావితం చేస్తాయేమో. షీ లాస్ట్ హర్ ఎనర్జీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫుడ్. ఆహారం లేకపోవడం వల్ల ఆమె తన శక్తిని కోల్పోయింది. ద ప్లాంట్స్ డైడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ వాటర్. నీళ్లు లేకపోవడం వల్ల మొక్కలు చనిపోయాయి. సో ఫార్ యాజ్ ఐ నో హీ ఈజ్ సిన్సియర్. నాకు తెలిసినంత వరకు అతను నిజాయితీపరుడు. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ హిమ్ సో ఫార్. ఇప్పటి వరకు నాకు అతని నుండి ఎటువంటి సందేశం రాలేదు. ఆల్ మై ట్రబుల్స్ కేమ్ టుగెదర్. నాకు కష్టాలన్నీ కలిసి వచ్చాయి. షీ గాట్ ఎ జాబ్ ఇన్ అమెరికా ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ హర్ ఇంజనీరింగ్. ద సిచ్యుయేషన్ హస్ కమ్ టుగెదర్. ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే అమెరికాలో ఉద్యోగం వచ్చింది. పరిస్థితి కలిసి వచ్చింది. ఈ వర్డ్స్ మీ డైలీ లైఫ్లో యూస్ చేయండి. తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.